లోకంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే అడగండి. మీకేమైనా కష్టం ఉందంటే, అసలు ఉన్నవే అవి కదండీ! వెంటనే చెప్పేస్తాడు. మహావిష్ణువు ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు శోకం లేకుండా ఎలా ఉండాలి అని. అది కానీ మనం తెలుసుకున్నటువంటి రోజున ఏవైనా బాధపడతామా? పడం. మన పరీక్షకి అమ్మ చాలా ఎక్కువ శ్రమపడింది. అనుకున్న ఫలితం రాలేదు. వెంటనే అబ్బో! అనుకోకూడదు. అశోకః, రాముడంతటి వాడికి రాజ్యం తప్పిపోతే ఏమాత్రం దుఃఖించలేదు కదా! మరో మంచి అవకాశం రావడం కోసమే ఇది పోయింది అని అనుకోవాలి తప్ప, ఆ రామునిలా శోకం లేకుండా ఉండాలే తప్ప, కొంతమంది ఇలా బాగా పిడికిళ్ళు బిగించి గోడకి గుద్దేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం? వాడి చేతికే. కొందరు మంచి కోపం వచ్చిన సందర్భాల్లో చేతిలో ఏదుంటే దాంతోటి టీవీలో ఇష్టపడి పగలగొట్టేస్తూ ఉంటారు. అది వెర్రితనం, పిచ్చితనం. తర్వాత మళ్ళీ వీడే కొనుక్కోవాలి కదా! అంచేత అది కాదు. శోకం లేకుండా ఏమిటి, ఎందుకు జరిగుంటుంది ఇలాగా అని ఆలోచించుకోగలగాలి. డిప్రెషన్ వచ్చిందని చెప్పుకోవడం గొప్ప కాదు. డిప్రెషన్ రాకుండా ఉండడం ఏదైతే ఉందో అది గొప్ప. పూర్వపు ఇతిహాస పురాణాలను చదివితే ఈ ఆలోచన రానే రాదు. రాని కష్టం వస్తూ ఉంటుంది. భూలోక సంసారంలోకి వచ్చిన తర్వాత సముద్రంతో సమానం అని చెప్పారు దాన్ని. సముద్రంలో మనం దిగాక విపరీతమైన కెరటాలు ముందుకొస్తాయి. గుండెని కొడుతూ పెడతాయి బలంగా. అప్పుడు మామూలుగా వెనక్కి పడిపోతూ ఉంటాం. మళ్ళీ అదే విధంగా లోపలికి లాగేస్తూ ఉంటాయి. మళ్ళీ లోపలికెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి అటు, ఇటు కొట్టేస్తూ ఉంటుంది. అయినా నిలబడుతున్నామా లేదా? కష్టాలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కోసారి అనుకున్న ఫలితం తారుమారవుతూ ఉంటుంది. అయినప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అంతే తప్ప అమాంతంగా ఏదో పిచ్చి పనుల్ని చేయడం సరికాదు.